జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కొత్త విద్యా విధానం వల్ల ఎక్కువ చదువుకోవటం వల్ల నిరుద్యోగంలో రాష్ట్రం నెంబర్ 1 పొజిషన్లో ఉంది. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు అంటూ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? మనం రీసెంట్గా చూసినటువంటి కేంద్ర నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా 24% నిరుద్యోగ యువత మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం చాలా దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా దారుణం, దుర్మార్గం. మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే నిరుద్యోగ యువత రోడ్డు మీద గేడ్చుకొచ్చి మీకు పదవి పోయేలా చేస్తారు. మీ యొక్క అధికార మదాన్ని దించే విధంగా ఈ యొక్క రాష్ట్ర నిరుద్యోగ యువత మీకు బుద్ధి చెప్తారనే విషయం తెలియజేస్తుంది. అది మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఎందుకు ఏది పెంచమని చెప్పి మీరు అడుగుతున్నారు ఇప్పుడు ఉద్యోగాల కల్పనలో? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని, జాబ్ క్యాలెండర్లు ప్రకటిస్తానని చెప్పేసి ఈ యొక్క ముఖ్యమంత్రి అధికారం రాకముందు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే మొన్న రీసెంట్గా 10,143 ఉద్యోగాలు కల్పించి ఎంతో లక్షల మంది పోటీలు ఉన్నటువంటి రాష్ట్రంలో కేవలం 10,143 ఉద్యోగాలు కలిపేట చాలా సిగ్గుచేటు. ఇటువంటి పరిస్థితుల్లో మేము విద్యార్థి యోజన సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు అనుకున్నట్టే మెగా డిఎస్సిని త్వరగా భర్తీ చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో మిగిలినటువంటి పోస్టులు కూడా భర్తీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వయోపరిమితిని కూడా పెంచాల్సిన కోరుతున్నాము.